లావణ్య ఇంట్లో డ్రగ్స్ ప్లాన్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టిద్దాం అనే కుట్ర కానీ ప్లాన్ కానీ మీ వైపు నుంచి కానీ మస్తాన్ సాయి వైపు నుంచి కానీ దొరికిందా? అదే మీరు ఒకసారి కాల్ వింటే చాలా క్లియర్ కట్గా దాంట్లో మస్తాన్ సాయి నాతో మాట్లాడుతూ ఇది రోజు డ్రగ్స్ చేస్తూనే ఉంది, ఎవరో నలుగురు కొంతమందిని పెట్టుకుని ఆ పార్టీలు చేస్తుంటే నేను పట్టిస్తాను భయ్యా, మీకు రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను భయ్యా అంటే సరే చెప్పు ఆ టైంలో అంటే నన్ను జస్ట్ లోపలికి అలౌ చేస్తే చాలు నేను పట్టిస్తాను, నాకు ఎంట్రీ ఏదైనా చూడండి అంటే సరే నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పు నేను చెప్తాను ఏదో ఒకటి అని చెప్పారు. కానీ అసలు తర్వాత నాకు అతనికి కాంటాక్ట్ లేదు. అయితే ఏదో మెసేజ్ పెట్టాడు, నేను వెళ్తున్నాను పెట్టాడు. తర్వాత ఏమైంది కూడా నాకు తెలియదు. ఆ నెక్స్ట్ రోజు పొద్దున అతను ఎవరో పట్టుకున్నారు పోలీసులు, ఏదో చెప్పారు. మిమ్మల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? నేను ఎందుకు అదుపులోకి తీసుకోలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళారా మీరు? అస్సలు లేదు, వెళ్ళాల్సిన అవసరం రాలేదు. అంటే ఈ విషయంలో ఇప్పుడు మస్తాన్ సాయికి సంబంధించిన ఈ హార్డ్ డిస్క్లో ఏమున్నట్టుగా మీకు సమాచారం వచ్చింది? తాజాగా ఈ డెవలప్మెంట్ ఎటువైపుకి దారితీస్తుంది అనిపిస్తుంది? అంటే ఈ అమ్మాయి క్లెయిమ్ చేస్తున్నట్టుగా లావణ్య చాలామంది న్యూడ్ వీడియోస్ ఏవో ఉన్నాయి అని చెప్పి 200 న్యూడ్ వీడియోస్ ఉన్నాయా, 200 మంది అమ్మాయిలు ఉన్నాయా? సో బేసికల్లీ కొంతమంది ఒక 5 మంది అమ్మాయిలు 200 ఉన్నాయా? అంటే ఈ విషయంలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరి ప్రమేయం ఉంది? ఈ హార్డ్ డిస్క్ అసలు బయటికి ఎలా వచ్చింది? ఈ హార్డ్ డిస్క్ 3 నెలల క్రితం లావణ్య 3 నెలల క్రితం 4 నెలల క్రితం లావణ్య అతని దగ్గర నుంచి గుంజుకుందట. ఓకే, గుంజుకొని అప్పటి నుంచి అతన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. దాంట్లో అతని వీడియోలు వాళ్ళ ఆవిడవి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్వి ఏవో ఉన్నాయట. దానికి సంబంధించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, ఒకవేళ ఒక అమ్మాయి నగ్న వీడియోలు కనుక ఆ హార్డ్ డిస్క్లో ఉంటే, లావణ్య చెప్తున్నట్టు తను కూడా ఉంటే, ఇగో నా ఉన్నాయి చూడండి చెప్పి మీడియాకి ఇస్తుందా, పోలీస్కి ఇస్తుందా, డిలీట్ చేసుకుంటుందా? సింపుల్ లాజిక్. అది ఇచ్చింది అంటే ఎవరినో బద్నాం చేద్దాం అని చెప్పి ఒక కుట్రతోటి ఇచ్చింది. వాళ్ళు ఎవరు అంటే ఈ సంబంధించిన గర్ల్ ఫ్రెండ్. మస్తాన్ సాయి ఏ గర్ల్ ఫ్రెండ్తో తిరిగినా వాడికి జీవితంలో గర్ల్ ఫ్రెండ్ అనేది ఉండకూడదు, వాడు ఉంటే నాతోనే ఉండాలి. మస్తాన్ సాయిని వెనకేసుకొస్తున్నారా మీరు? ముందు రాష్ట్రాన్ని వెనకేసుకురావడం ఏం లేదు. మస్తాన్ సాయి వీళ్ళందరూ ఈ 12 మంది డ్రగ్ బ్యాచ్ ఉంది, వీళ్ళందరూ కలిసి పార్టీలు చేసుకున్నారు, వీళ్ళందరూ కలిసి దొరికారు. ఇప్పుడు వాడిని పట్టించడానికి వీడిని పట్టించడానికి వాళ్ళు రకరకాలు చెప్పారు. ఇప్పుడు మస్తాన్ సాయిని పట్టించడానికి చింటూ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, చింటూని పట్టించడానికి ప్రభాకర్ రెడ్డి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, వీళ్ళని పట్టించడానికి లావణ్య ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మనం తీసుకుంటాం, దాంట్లో నిజాలు ఎంతో చూస్తాం, మీడియాకి తెలియజేస్తాం. మొదటి నుంచి మీరు ఎందుకు విజిల్ బ్లోవర్ అవుదామని దీనిపైన ఒక ఉద్యమకారులాగా అంటున్నారు? ఎందుకంటే చాలా మంది యాక్టివిస్టులు ప్రశ్నిస్తున్నది మీరేమిటి, మీ ప్రమేయం ఏంటి, అసలు మీకు రాజ్ తరుణ్ పట్ల ఉండే సాఫ్ట్ కార్నర్ ఏంటి? లేదు ముందు వాళ్ళు ప్రేమించారు, తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది అన్నట్టుగా నా పనే లేదు. నా పనేదో నేను చేసుకుంటూ పోతుంటే ఒకనొక ఇంటర్వ్యూలో ఇలా పిలిచి అడిగితే నాకు తోచిన అభిప్రాయం నేను చెప్పినప్పుడు అది వైరల్ అయ్యి తర్వాత దానికి సంబంధించిన సాక్ష్యాలు నాకున్న దీంట్లో తీసుకొచ్చా. అబ్బో వీడు సాక్ష్యాలు కలెక్ట్ చేయడంలో పెద్ద ఇది అని చెప్పి అప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తే ప్రతి ఒక్కరు అడగడం మొదలుపెట్టారు. ఆడియో రికార్డింగ్లో ఫలానా వాళ్ళని కూడా వేసేసేయండి, దాన్ని కూడా ఒకసారి వేసేద్దాం అన్నట్టు ఒక వర్డ్. మీ చాలా జాగ్రత్తగా వినండి. ఆ దాంట్లో ఏంటంటే పడాల లక్ష్మి అనే అమ్మాయి గత కొన్ని రోజులుగా అక్కడే ఉంటున్నట్టు సమాచారం మనకి. అయితే దానికి ఆ అమ్మాయి నా మీద చంపేయడానికి కుట్ర పడింది. నిజంగా చాలా క్లియర్ కట్. మీరు అంత ఇంపార్టెంట్ శేఖర్ భాష దట్ మిమ్మల్ని చంపేయడానికి కుట్ర జరిగిందని? ఎస్ ఇది మామూలు డ్రగ్ మాఫియా కదమ్మా. సో వాళ్ళు ఏదో రకంగా నన్ను చంపేయడానికి చాలా క్లియర్ కట్గా ఎక్కడ స్కెచ్ చేయాలి, వీడిని ఒక ఛానల్కి ఇంటర్వ్యూకి పిలవండి, సీసీ కెమెరాలు లేని చోట అక్కడ పిలవండి, అక్కడ మన కారు పెట్టండి రెడీగా, వాడిని అక్కడ వేసేద్దాం, వాడు ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వస్తాడో నలుగురిని పెడదాం, వాడు బయటికి రాగానే వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ కంప్లీట్. ఇప్పుడు కూడా మీకు థ్రెట్ ఉందంటారా? థ్రెట్ ఉంది. నేను యాక్చువల్గా పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశాను, సెక్యూరిటీ కవర్ కోసం కూడా అప్లై చేశాను. సో బేసికలీ ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ ఉంది అని ప్రూవ్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్. అందుకని నేను అడిగాను మస్తాన్ సాయిని, ఆ అమ్మాయి కూడా అక్కడ ఉంటే చెప్పు, ఇంకా ఈజీ అయిపోతుంది అని చెప్పి. అంతే తప్ప మీ వైపు నుంచి మీరు లావణ్యని ఇరికించాలని ప్రయత్నం చేయలేదు? లావణ్యని ఇరికించాల్సిన అవసరం ఉందా? రెడ్ హ్యాండెడ్గా ఆవిడ దొరికింది కదా, ఆ కేసు నడుస్తుంది కదా. ఎన్నిసార్లు ఇరికిస్తారు? ఒక మనిషిని ఒకసారి ఊరేస్తే పోతాడు, ఎన్నిసార్లు ఊరేయాల్సిన పని లేదు. సో వీడు చెప్పినప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే మనం తీసుకుంటాం. ఇప్పుడు మీకు ఎవరైనా ఫోన్ చేసి ఇట్లా డ్రగ్స్ జరుగుతుంది అని చెప్పి మీరు ఎలా డీల్ చేస్తారు? ఎవరైనా సరే ఒక జర్నలిస్ట్ కానీ లేకపోతే ఒక ఇన్వెస్టిగేటర్ కానీ అడుగుతామండి క్వశ్చన్స్. అవునా చెప్తాను నేను చెప్పు, నాకు సపోర్ట్ కావాలంటే సరే ఏదో ఒకటి ఇస్తామంటాం.